గుండెల మీద చెయ్యేసుకొని దమ్ముగా, ధైర్యంగా కామెంట్ చేయండి. ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం అటువంటి లేదు. ఇద్దరిలో ఎవరు బెస్ట్ సీఎం? చంద్రబాబు బెస్ట్ సీఎం, జగన్ బెస్ట్ సీఎం. వీళ్ళిద్దరిలో ఎవరు బెస్ట్ సీఎం? చంద్రబాబు బెస్ట్ సీఎం, జగన్ బెస్ట్ సీఎం. ఈ రెండిట్లో ఒక్కటి కామెంట్ చేయండి. నేను సబ్స్క్రైబ్ చేసుకోమని అడగట్లేదు మిమ్మల్ని. ఛానల్కి లైక్ కొట్టమని అడగట్లా, వీడియోకి లైక్ కొట్టమని అడగట్లా. ఒక్క 500 కామెంట్స్ ఇస్తే నాకు మా టీంకి కొండంత బలం. సబ్స్క్రిప్షన్ నుంచి వచ్చే డబ్బులు కూడా మేము తీసుకోవట్లేదు. మాకు కావాల్సింది ఒక్కటే, జగన్ బెస్ట్ సీఎం, చంద్రబాబు బెస్ట్ సీఎం. ఈ రెండిట్లో ఒక్కటి కామెంట్ చేయండి. ప్రజలు నిజంగా ఏమనుకుంటున్నారు అనేది తెలుసుకోవాలనుకుంటున్నాం మేము. సో జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఒక వార్త కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఆయనకి ఒక ఊహించినటువంటి బ్లాక్ బస్టర్ శుభవార్త అందింది అనేటువంటి వార్త ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఒక హాట్ టాపిక్గా మారిందని చెప్పుకోవాలి. గత కొంతకాలంగా పార్టీ అంతర్గత వ్యవహారాలు, అలాగే ఎన్నికల గుర్తు మీద, సాంకేతిక అంశాల మీద ఈసీ దగ్గర పెండింగ్లో ఉన్నటువంటి పలు అంశాలకు సంబంధించి జగన్ అనుకూలంగా నిర్ణయాలు వెలువడ్డాయి అని కూడా చెప్తున్నారు. సో ఈ పరిణామంతో వైసీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంటమే కాకుండా రాబోయే రాజకీయ పోరాటాలకు కూడా ఇది ఒక పెద్ద బూస్ట్ లాగా మారుతుంది అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు, జగన్ సపోర్టర్లు భావిస్తున్నారు. ముఖ్యంగా పార్టీ శాశ్వత అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డి యొక్క నియామకం మీద గతంలో ఎన్నికల సంఘం కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసినటువంటి సంఘటన క్లియర్ కట్గా కనిపిస్తోంది. ప్రజాస్వామ్యబద్ధంగా, నిర్మోహమాటంగా ఎన్నికలు జరగాలి అని ఈసీ ఎప్పటికప్పుడు సూచిస్తూ వచ్చింది. అయితే తాజాగా పార్టీ రాజ్యాంగ సవరణలు, అంతర్గత ప్రజాస్వామ్య ప్రక్రియ మీద జగన్ సమర్పించినటువంటి వివరణలతో ఎలక్షన్ కమిషన్ సంతృప్తి చెందిందనేటువంటి సమాచారం వస్తోంది. పార్టీ మీద జగన్ యొక్క పట్టును మరింతగా బలపరిచే అవకాశం ఉండడంతో వైసీపీ యొక్క ఆనందం, ఒక క్యాడర్ యొక్క సంతోషం చాలా స్ట్రాంగ్గా ఉంది. పార్టీ యొక్క అంతర్గత విషయం మాత్రమే కాదు ఇది. జగన్మోహన్ రెడ్డి నాయకత్వానికి రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ నుంచి లభించినటువంటి ఒక గుర్తింపుగా భావించవచ్చు దీన్ని. మరోవైపు పార్టీ యొక్క గుర్తైనటువంటి ఫ్యాన్ గుర్తు సంబంధించి కూడా జగన్మోహన్ రెడ్డి వర్గానికి ఒక స్పష్టమైనటువంటి ఊరట లభించినట్టుగా కూడా మనకు క్లియర్గా తెలుస్తుంది. గత ఎన్నికల తర్వాత సాంకేతిక కారణాలు కొన్ని ఉన్నాయి. వాటి వల్ల గుర్తు కేటాయింపు మీద రకరకాల డిస్కషన్లు నడిచాయి. ఫ్యాన్ గుర్తు వైసీపీకి సొంతమని, ఇందులో ఎటువంటి వివాదాలకి తావు లేదని ఈసీ స్పష్టం చేయడంతో జగన్మోహన్ రెడ్డి అభిమానులకి ఇది ఒక రకమైన పండగలాగా మారుతుంది. ఇప్పుడు రాజకీయాల్లో గుర్తు అనేది ఓటర్లలో ఉన్నటువంటి భావోద్వేగ బంధము. అలాంటి గుర్తు మీద పూర్తిస్థాయి హక్కులు ఖరారు కావడం అనేది జగన్ యొక్క రాజకీయ వ్యూహానికి తగినటువంటి వ్యూహంగా అభివర్ణిస్తున్నారు విశ్లేషకులు. ఈ గుడ్ న్యూస్ ప్రభావము కేవలం పార్టీకే పరిమితం కాకుండా రాష్ట్ర రాజకీయాల్లో కూడా ఒక అతిపెద్ద చర్చనీయాంశమైనటువంటి అంశంగా మారింది. ప్రతిపక్షంలో ఉన్నటువంటి తరుణంలో ఇలాంటి సానుకూల నిర్ణయాలు రావడం అనేది జగన్కి నైతికమైనటువంటి బలాన్ని ఇవ్వబోతున్నాయి. క్షేత్రస్థాయిలో కార్యకర్తలు మళ్ళీ చురుగ్గా కదిలేందుకు, పనిచేసేందుకు, ప్రజల్లోకి వెళ్లేందుకు ఈ వార్త ఒక స్ట్రాంగ్ ఆయుధంగా కూడా ఉపయోగపడుతుంది. ఢిల్లీ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి యొక్క పరపతి దక్కలేదని, చట్టపరమైన, రాజ్యాంగపరమైనటువంటి అంశాల్లో ఆయనకి తిరుగు లేదు అని నిరూపించేటువంటి ప్రయత్నంలో భాగంగా వైసీపీ వాళ్ళు ఉన్నట్టు స్పష్టమవుతుంది. సో కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి ఈ ఊరటతో జగన్మోహన్ రెడ్డి తన తదుపరి కార్యాచరణని మరింత వేగవంతం చేయబోతున్నారని తెలుస్తోంది. అందుకే అడుగుతున్న, ఏపీకి బెస్ట్ సీఎం ఎవరిని ప్రజలు అనుకుంటున్నారో ఈ ఒక్క కామెంట్ సెక్షన్ చూస్తే అర్థమైపోవాలి మిగతా వాళ్ళకు కూడా. ప్రతి ఒక్కళ్ళు మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. జగన్ బెస్ట్ సీఎం, చంద్రబాబు బెస్ట్ సీఎం, ఇద్దరిలో ఎవరు బెస్ట్ సీఎం అని ప్రజలు అనుకుంటున్నారో ఒక్క కామెంట్లో తేల్చేయండి.